ఉంటది. మరి సాక్షాత్తు ఆ భగవంతుడే దైవం రూపంగా మరి మోడీ రూపంలో వచ్చిండో ఇంకెవరి రూపంలో వచ్చిందో తెలియదు, కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చేత ఎవరైతే దుష్ట శక్తులు ఉన్నాయో ఆ దుష్ట శక్తులకు ప్రధానమైనటువంటి బలం, నిన్న మనం చెప్పుకున్నాం, ప్రాణం ఉండాలి అంటే నీరు ధాన్యము ఉండాలి. మరి ఒక ప్రాణశక్తిని మాత్రం ఆపేసినాము. ఆ ఒక ప్రాణశక్తిని ఆపేసినామంటే రెండో ప్రాణశక్తి కూడా ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. మరి ఆ యొక్క భగవంతుడు ఇక్కడికి వచ్చి ఆయన చేయాల్సినటువంటి పనినంతా కూడా మనుష్య రూపకంగా చేస్తూ ఉన్నాడు. మనము కూడా మనకు తోచిన విధంగా ఈ దుష్ట శక్తులను తట్టుకొడదాం. మన దేశాన్ని, మన భారత భూమిని, మన మాతృభూమిని మనం కాపాడుకుందాం. మన తల్లిని మనమే రక్షించుకోవాలి. మన తల్లిని వేరే వాళ్ళు ఎవరు కూడా రక్షించేవారు లేరు. ఆ దేవునికి సహాయ సహకారాలు చేస్తే చాలు, అంటే ఆయన కడుపుండా తిండి పెడితే చాలు, ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నిలబెట్టినాం కదా, ఊరునంతా ఎట్లా రక్షిస్తూ ఉంటారో మనం ఆ ధర్మాన్ని కాపాడడానికి ఆయనకు సహాయ సహకారాలు చేస్తే సరిపోతుంది. మనం వేరే ఇంకేదో చేయాలి, ఇంకేదో పెట్టాలనేటువంటి అవకాశం ఏం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి మన వంతు ప్రచారము, మన వంతు శక్తి, నేను కూడా భారతదేశాన్ని కాపాడడానికి ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇస్తే సరిపోతుంది. అదే మన పుల్లాయగూడెం గ్రామ ప్రజలందరి తరఫున కూడా తప్పకుండా ఈ యొక్క భారతదేశానికి ఉంటుందని చెప్పేసి సదా నేను కోరుకుంటున్నాను.